నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటో తెలుసా, చాక్లెట్ బ్రౌనీ అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ రెసిపీ టు మీ. సో నాకైతే చాలా ఇష్టం. సో ఇంకెందుకు ఆలస్యం, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. గిన్నెలోని హాఫ్ వరకు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ అవుతున్న వాటర్ మీద వాటర్ అనేది టచ్ అవ్వకుండా ఒక బౌల్ పెట్టుకోవాలండి. అంటే స్టీమ్ మాత్రమే తాకాలి. ఒక కప్పు చాక్లెట్ని వేసుకోవాలండి. గ్రామ్స్లో అయితే 200 గ్రామ్స్. హాఫ్ కప్పు అన్సాల్టెడ్ బటర్ని వేసుకోవాలండి. గ్రామ్స్లో అయితే 100 గ్రామ్స్. అది మెల్ట్ అయిన వరకు మనం దగ్గరుండి తిప్పుతూ ఉండాలండి, అంటే మిక్స్ చేసుకోవాలి. చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోయింది కదండి, మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని స్ట్రైనర్ పెట్టుకొని అందులో మనము 3/4 కప్పు దాకా మైదా వేసుకోవాలి. 1/3 కప్ కోకో పౌడర్ని వేసుకోవాలి. 2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. ఇందులోనే 1/4 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకునే తర్వాత స్ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవనేది మనం జల్లించుకున్నాం కదండి, ఇప్పుడు ఇవంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మెల్ట్ అయిన చాక్లెట్లోకి 3/4 కప్పు షుగర్ని వేసుకోవాలండి, గ్రైండ్ చేసుకొని. మైదా ఎంత ఉంటే షుగర్ పౌడర్ కూడా అంతే ఉండాలండి. వేసుకొని మనం కలుపుకుందాము. అలాగే ఇందులోని 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము 2 ఎగ్స్ని వేసుకోవాలండి. వేసుకొని బాగా కలపాలండి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలాగుందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనకి బయట బేకరీ షాప్లో అంటే చాలా ప్రైస్ ఉంటుంది, అదే మనం ఇంట్లోనే తక్కువ బడ్జెట్లో చేసుకోవచ్చు. నాకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదండి, ఇప్పుడు ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగుంటుంది. మనం ముందుగానే స్ట్రైన్ చేసుకున్నాం కదండి మైదా పిండిని, అది ఇందులోనే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది బేకరీ స్టైల్ మెజర్మెంట్స్ అండి, తప్పకుండా కరెక్ట్గా వస్తుంది బ్రౌనీ అనేది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చూసారు కదండి, నేనైతే మిక్స్ చేసేసుకున్నాను. చూసారు ఎలా వచ్చిందో, ఇలా రావాలి. నేను ముందుగానే 160 డిగ్రీస్లో 10 మినిట్స్ని ప్రీహీట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ట్రేలోని బటర్ పేపర్ వేసుకొని పెట్టుకున్నాం కదండి, ఇందులో మనము బ్రౌనీ బ్యాటర్ని వేసుకోవాలి. వేసుకున్నాం కదండి, మనం చక్కగా సర్దుకోవాలండి చుట్టుపక్కలంతా కూడాని. ఇప్పుడు మనం పైన వచ్చేసి చాకో చిప్స్ వేసుకోవాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాక్లెట్ బ్రౌనీ కాబట్టి చాకో చిప్స్ అనేది కన్ఫర్మ్ వేయాలి. అలాగే ఇందులో మనం వాల్నట్స్ కూడా చాప్ చేసుకొని వేసుకోవడమే. వాల్నట్ వేయడం వల్ల ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే చాకో చిప్స్ని వేసుకోవండి, లేకపోతే స్కిప్ అయినా చేసేయండి. ఏం వేయకపోయినా కూడా బాగుంటుంది చాక్లెట్ బ్రౌనీ. ఇప్పుడైతే మనం ఓవెన్లో పెట్టేద్దాం. ఇప్పుడు ఓవెన్లో పెట్టేసాం కదా, ఇప్పుడైతే మనం డోర్ క్లోజ్ చేసేద్దాం. నేను వచ్చేసి 160 డిగ్రీస్లో 30 మినిట్స్లో పెట్టానండి. సో మీ ఓవెన్ కెపాసిటీ బట్టి మీరు టైమింగ్ని సెట్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి 30 మినిట్స్ అనేది అయిపోయింది. చూసారా, నేనైతే ట్రే తీసేసాను. వావ్, చాలా బాగుంది కదా చాక్లెట్ బ్రౌనీ. సో మనకైతే రెడీ అయిపోయింది. చూసారండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి పైన అనేది క్రంచీగా, అసలు బ్రౌనీ అనేది ఇలాగే ఉండాలండి. ఇదే పర్ఫెక్ట్ బ్రౌనీ. ఈ పై లేయర్ అనేది ఇలాగే రావాలండి. ఇదే పర్ఫెక్ట్ బ్రౌనీ. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈసారి అయితే నేను ఎగ్లెస్ బ్రౌనీ చేసి మీకు పెడతాను వీడియోలో. ఇది మనము కూల్ అయ్యాక మాత్రమే టర్న్ చేసుకోవాలండి, లేదంటే వేడి మీద తీసేస్తే మనకి ముక్కల కింద విరిగిపోతుంది. చూసారు కదండి, ఇప్పుడైతే మనకి చల్లారిపోయింది. ఇప్పుడైతే నేను తిప్పేసాను ఆల్రెడీ. ఇప్పుడైతే బటర్ పేపర్ని తీసాను. చూసారా ఎంత యమ్మీ వచ్చిందో కదా. ఇప్పుడు మనము మార్క్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలండి, పీసెస్ కింద. ఈ బ్రౌనీ ట్రే వచ్చేసి మనకి 9 ఇంచెస్ కరెక్ట్గా ఉండాలండి. సో బ్రౌనీ అనేది కరెక్ట్ సైజులో వస్తుంది, అలాగే కరెక్ట్ పీసెస్లో కూడా కట్ అవుతుంది. నేను చెప్పే కొలతలకి అయితే మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ అండి బ్రౌనీకి. ఇక్కడైతే నేను పీసెస్ కింద కట్ చేస్తాను. చూయిగా ఎంత బాగుందో కదా. ఈ వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం